నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇది రిజర్వేషన్లకు సంబంధించిన అంశం. నిన్న 37 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 25 మంది మహిళలు ఉన్నారు. అంత చిన్న చిన్న పిల్లలు, 20 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఇక వీళ్ళంతా మొత్తం అంతా 37 మంది లొంగిపోయారు. అందరూ దాదాపుగా 90% ఛత్తీస్గఢ్, 95% ఛత్తీస్గఢ్, బీజాపూర్, సుక్మా జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. 37 మంది లొంగుబాటు. వీరిలో 25 మంది మహిళలు. ఆజాద్ సహా 3 రాష్ట్ర కమిటీ సభ్యులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సరెండర్. ఆయుధాలతో లొంగిపోయిన ఖమ్మం కమిటీ సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో లొంగుబాట్లు. అందరికీ కలిపి 1,41,00,00,000 రివార్డ్ అందజేత. లొంగిపోయిన వారికి పునరావాసం, భద్రత. మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. మావోయిస్టులకు డీజీపీ పిలుపు. నేడో రేపో అగ్రనేతల లొంగుబాటు అట. మళ్ళీ ఎవరో అగ్రనేతలు లొంగిపోబోతున్నారని ఈనాడులో ఒక క్వశ్చన్ మార్క్తో ఈ వార్త వచ్చింది. మరి ఎవరు అగ్రనేతలు? ఇంకా సెంట్రల్ కమిటీలో మన రాష్ట్రానికి సంబంధించి 4 కీలకమైన అగ్రనాయకులు ఉన్నారు. గణపతి, దామోదర్, బడే చొక్కారావు, ఇట్లా ఇంకొక తిప్పిరి తిరుపతి, దేవ్జీ, ఇట్లా ఒక 4 కీలకమైన నాయకులు సెంట్రల్ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళు ఎవరైనా లొంగిపోతున్నారా? రాజిరెడ్డి గారు, ప్రొఫెసర్ కాశీం గారి మామ, ఆయన కూడా దాదాపు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు. మరి వాళ్ళు ఏమైనా లొంగిపోబోతున్నారా? ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఎవరా కీలకమైన అగ్రనేతలు? హన్మకొండ జిల్లాలో హిడ్మా ఫ్లెక్సీ కలకలమట. ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు జోహార్లు తెలుపుతూ హన్మకొండ జిల్లా వేలేరు మండలం సోడాష్పల్లి గ్రామంలో ఒక ఫ్లెక్సీ వెలిసింది. గ్రామానికి చెందిన కొయ్యడ సురేష్, మేకా బుచ్చయ్య హిడ్మా మృతిపై సంతాపం తెలుపుతూ గ్రామ కూడలిలోని ఒక గోడకు హిడ్మా ఫోటోతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన పోలీసులు సురేష్, బుచ్చయ్యను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు పెట్టినట్లు ఎస్ఐ అజ్మీరా సురేష్ తెలిపిరట. ఏం కేసు పెట్టి ఏం చేస్తారు? సోషల్ మీడియాలో దుమ్ములేస్తున్నది. హిడ్మా అని దుమ్ములేస్తున్నది. ఒక భగత్ సింగ్తో, ఒక రామ్జీ ఉద్యమకారులతో అండ్ కొమరం భీమ్తో, రామ్జీ గోండ్తో, ఇట్లా మహనీయులతో ఆయనను పోలుస్తున్నారు. అల్లూరి సీతారామరాజుతో పోలుస్తున్నారు. టీషర్ట్లు వస్తున్నాయి, పుస్తకాలు వస్తున్నాయి. ఏం ఆపగలుగుతారు? ఎందుకు ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ప్రజల మనసుల్లో నాటుకుపోయింది? ప్రజలు ఎందుకు ఆయన ఫ్లెక్సీలు పెడుతున్నారు? ప్రజలు ఎందుకు ఆయనను కీర్తిస్తున్నారో పాలకులు ఆలోచించుకోవాలి. ఈ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం లేదు, లేకుండా పోయింది, లేకుండా చేశారు. అణచివేత ఉన్నంతకాలం, పేదరికం ఉన్నంతకాలం, ఈ దోపిడీ ఉన్నంతకాలం, ఈ పాలకులు ఈ రకంగా పరిపాలిస్తున్నంతకాలం ప్రజల గుండెల్లో ఇట్లాంటి వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. నువ్వు బాగా చేస్తే, మీరంతా బాగా చేస్తే ఈ లొల్లి అంతా ఎందుకుంటుంది? మావోయిస్టులు ఎందుకుంటారు? ఇంకెవరు ఎందుకుంటారు? ఈ విప్లవం ఎందుకుంటుంది? అయితే నిన్న ఆయుధాలతో లొంగిపోయిన వాళ్ళకి డబుల్ బొనాంజా ఇచ్చారు. ఏంటంటే AK-47కి ఒక AK-47 తీసుకొస్తే 4 లక్షలట. ఇగో మావోయిస్టులు తమ ఆయుధంతో సహా లొంగిపోతే వారికి డబుల్ బొనాంజా ఆఫర్ ఇస్తున్నారు పోలీసులు. ఏందా ఆఫరు? వారిపై ఉన్న రివార్డ్తో పాటు ఆయుధానికో రేట్ను ఖరారు చేశారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా మావోయిస్టులు స్వాధీనం చేసిన ప్రతి ఆయుధానికి ఒక ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. AK-47 రైఫిల్ తెస్తే 4 లక్షలు ఇస్తారు. ఒక SLR తెస్తే 2 లక్షలు ఇస్తారు. 303 రైఫిల్ తెస్తే 1 లక్ష ఇస్తారు. శనివారం లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలకు గాను వారికి ఇచ్చే రివార్డుకు అదనంగా 13 లక్షలను డీజీపీ అందజేశారు. మొత్తం 1,41,00,000 ఇచ్చారు. ఇప్పుడు ఆ 3 రాష్ట్ర కమిటీ సభ్యులకి మనిషో 20 లక్షలు ఇచ్చారు. ఇక తర్వాత ఉన్న వాళ్ళకి 4 లక్షలు, 1 లక్ష, ఇట్లా 1 లక్ష చొప్పున ఇచ్చుకుంటూ వచ్చారు. మొత్తం 1,41,00,000 నిన్న 37 మందికి ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా అంటే దాంట్లోనే ఇంక్లూడింగ్ ఆ గన్నులకు సంబంధించిన డబ్బులు. ఒక AK-47కి 4 లక్షలు, SLRకి 2 లక్షలు, 303 రైఫిల్కు 1 లక్ష రూపాయలు. సో ఇట్లా నిన్న జరిగినటువంటి లొంగుబాట్లు ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాదాపు లొంగిపోయిన 37 మంది నక్సల్స్లో 25 మంది మహిళలే ఉన్నారు. వీరిలో 22 మంది 20 నుంచి 25 ఏళ్ల లోపు వారే ఉన్నారు. వీరిలో చాలామంది మావోయిస్టు పార్టీలో సప్లై, ప్రొటెక్షన్, గార్డ్, టైలరింగ్ విధులు నిర్వహించారు. వీరిలో కొంతమందితో మాట్లాడినప్పుడు వచ్చిరాని తెలుగులో మాట్లాడారట. పార్టీ చెప్పిన పనిని తాము చేశామని, ఇప్పుడు భద్రతే ప్రశ్నార్థకంగా మారడంతో
జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చామన్నారు. ఈ ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఏమి చర్యలు తీసుకుంటారని ఎస్ఐబి ఐజీ సుమతిని ప్రశ్నించగా ప్రతి అమ్మాయి బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. మరి అగ్రనాయకుల లొంగుబాటు అని అన్నారు. చూడాలి మరి ఎవరు ఇంకా లొంగిపోబోతున్నారు మిగతా వాళ్ళు అన్నది చూడాలి. నెక్స్ట్ మిగతా వార్తల్లో